గురువుగారు వారి భార్య ఊరు వదిలి వెళ్లారు అని తెలుసుకొని రామానుజుల వారు ఇంటికి వెళ్లి తంజమాంబని ఇలా అడుగుతున్నారు. ఆచార్యుల వారు వారి పత్నితో కలిసి శ్రీరంగం వెళ్లారు అంటున్నారు. నీకు తెలుసా అని. నాకేం తెలుసు? వాళ్ళను నేనేమైనా పంపానా? నా వల్లే వాళ్ళు ఊరెళ్ళినట్లు అడుగుతున్నారు అని ఏడుస్తూ అంటారు తంజమాంబ. సరే సరే, చాలు చాలు, ఆ ఏడుపు ఆపు అంటారు రామానుజుల వారు. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి రామానుజుల వారి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నారు. రామానుజ, 2 రోజులుగా ప్రసాదం తీసుకోలేదు. బాగా ఆకలిగా ఉంది. కొంచెం భోజనం పెట్టించగలవా అని. రామానుజుల వారు ఇలా అంటున్నారు. అయ్యా, మా ఇంటికి వెళ్ళి నా మాటగా నా భార్యకు తెలియజేయండి. నేను వచ్చేవాడిని, కాని ఉత్సవంలో ఉండటం వలన రాలేకపోతున్నా. ఆమె మీకు చక్కగా వడ్డిస్తుంది అని చెప్తారు. రామానుజుల వారు చెప్పిన విధంగా ఆ వ్యక్తి రామానుజుల వారి ఇంటికి వెళ్ళి ఇలా పిలుస్తున్నారు. అమ్మా, ఎవరు లోపల అని. తంజమాంబ గారు బయటికి వస్తారు. తంజమాంబ గారిని చూస్తూనే ఆ వ్యక్తి ఇలా అంటున్నారు. నీ భర్త వరదుని కైంకర్యంలో ఉన్నారు. భోజనానికి నన్ను ఇంటికి పంపారు. ఆకలిగా ఉంది. ఏమైనా ప్రసాదాన్ని కొద్దిగా పెట్టగలవా తల్లి అని అడుగుతారు ఆ వ్యక్తి. ఈ రోజు పెద్దల ఆబ్దికం కాకుండా పెట్టలేమయ్యా. సాయంకాలం రండి అంటారు తంజమాంబ. వెంటనే తిరిగి వచ్చిన వ్యక్తిని చూస్తూ రామానుజుల వారు ఇలా అడుగుతున్నారు. అయ్యా, వెంటనే వచ్చారు, ప్రసాదం తీసుకోలేదా అని. అప్పుడు ఆ వ్యక్తి ఇలా సమాధానం చెప్తున్నారు. రామానుజ, ఆ తల్లి ఏదో పనిలో ఉన్నట్టుంది. పర్వాలేదు. పైగా ఈ రోజు ఆబ్దికం కూడానట అంటారు. అప్పుడు రామానుజుల వారు, స్వామి, ఈ ప్రసాదం స్వీకరించండి. ఈ నూతన వస్త్రాలు కూడా ధరించండి అని ఆ వ్యక్తికి ప్రసాదము, వస్త్రాలు ఇస్తారు. ఈ పళ్ళెం తీసుకొని మా ఇంటికి వెళ్ళండి. నా భార్యతో ఊరు నుంచి వచ్చానని చెప్పండి. వీటిని సమర్పించండి అని చెప్తారు రామానుజుల వారు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి రామానుజుల వారు చెప్పినట్టుగానే నూతన వస్త్రాలు ధరించి ఆ పళ్ళెం తీసుకొని తంజమాంబ దగ్గరికి వెళ్తారు. అమ్మ, తంజమాంబ అని పిలుస్తారు. తంజమాంబ గారు బయటికి వచ్చి, ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడుగుతారు. మీ నాన్నగారు పంపారు తల్లి అంటారు ఆ వ్యక్తి. నాన్నగారు పంపారా? అయ్యో, అక్కడే నిలబడ్డారే. రండి రండి, కూర్చోండి. ఎంత అలసిపోయారో. మంచి తీర్థం తీసుకోండి అంటారు తంజమాంబ. ఆ వచ్చిన వ్యక్తి తంజమాంబతో ఏం చెప్పబోతున్నారో రేపు చూద్దాం.